హలో. మహేష్ బాబు గారు అభినందనలు. ఒక వీడియో, చిన్న సందేశం. జయకృష్ణని అభినందిస్తూ జయకృష్ణ టీంకి, శ్రీనివాస్ మంగాపురం టీంకి సపోర్ట్ చేయమని అడుగుతూ ఒక వీడియో పెట్టారు. చూసే ఉంటారు. కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకి ఈ సినిమా ఒక ప్రత్యేకంగా మారుతుంది. దానికి సంబంధించి ప్రమోషన్లు ఒక రేంజ్లో జరుగుతున్నాయి. అయితే ఇలా ఒక చిన్న వీడియోతో సరిపెడతారా, లేదంటే ఒక ఫంక్షన్లో మహేష్ బాబు గారు ఏమైనా వస్తారా అంటే ఇప్పటికైతే తెలియదు. బట్ ఆయన వస్తే బాగుండు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా కేవలము ఒక చిన్న వీడియో పెట్టేసేసి ఆల్ ది బెస్ట్ అంటే అది ఎందుకో, బహుశా వారణాసి సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి మరి రాకూడదు అనుకున్నారు పబ్లిక్లోకి, మరొకటో తెలియదు. కానీ అలాగా వీడియో సందేశం ఇవ్వటం అనేది నా వరకు నాకు నచ్చలే. బట్ ఇప్పుడు ఈ సినిమాకి మహేష్ బాబు వచ్చినా రాకపోయినా, అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినా రాకపోయినా అంటున్నా నేను. అంతేగాని ఆయన రాడని కన్ఫర్మ్ చేయట్లా. వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఆయన రాడని కన్ఫర్మ్ చేయట్లా. అట్ ద సేమ్ టైం వస్తాడని ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. లేదు అని చెప్పలేం. కానీ ఒక అన్నగారి కుమారుడు, పైగా కృష్ణ గారి తర్వాత రమేష్ బాబు గారే మన మహేష్ బాబుని తీర్చిదిద్దడంలో, బాడీ ఫిజిక్ మార్చడంలో కీలక పాత్ర పోషించారని చాలామంది చెప్తుంటారు. ఆయన కూడా చెప్పినట్టుంటారు. ఈ తరుణంలో మరి జయకృష్ణ డెబ్యూ మూవీకి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వీడియో అనేది కోర్స్ మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక మంచి పాజిటివ్ వైబ్స్, మంచి వైబ్స్ ఉన్నాయి సినిమాకి. అది అందరూ చూస్తున్నారు. ప్రమోషన్స్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. మీరు చూసే ఉంటారు. ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన చేసిన ఇంటర్వ్యూలు నేను పొగుడుతూ పెడితే ఒక వ్యక్తి కామెంట్ చేశారు, అప్పుడే ఎత్తుతున్నావేంటి అని. మరి ఎప్పుడు ఎత్తాలి? నేను ఆ ఇంటర్వ్యూలు చూశాను కాబట్టి ఆ ఇంటర్వ్యూల మీద నాకు ఒక అంచనా ఏర్పడింది అతని వ్యక్తిత్వం మీద, కాబట్టి మాట్లాడాం. దానికేంటి, సినిమా రిలీజ్ అయితేనే పెట్టాలా? సినిమా రిలీజ్ అయితే ఏం మాట్లాడతామనేది నేను ఆల్రెడీ చెప్పా. ఇందులో ఎవడు మనల్ని హర్ట్ చేసేది లేదు, మనం హర్ట్ అయిపోయి వాళ్ళకి సారీలు చెప్పేది లేదు, వాళ్ళని ప్రైజ్ చేసేది లేదు బాగుంటే. కానీ జయకృష్ణ మొదటి సినిమా ఖచ్చితంగా డ్యామ్ షూర్ కలెక్షన్స్ ఓపెనింగ్ రోజు బద్దలు కాబోతున్నాయి. అది చూస్తారు మీరు. సినిమా బాగుందా లేదా అనేది సినిమా చూసిన తర్వాత కూడా చెప్తాం. మన ఫ్యాన్స్ ఎవరైనా ఫలానా థియేటర్ దగ్గర మనం కలుద్దామంటే అలా కూడా కలుద్దాం. ఇక సినిమాలో మోహన్ బాబు పోషించినటువంటి పాత్ర బళ్ళారి ఇప్పటికైనా నాది, అప్పట్రలో వెంకట్రాయుడు లాగా ఏదో కెరీరు ఒక రకంగా ఏంటంటే హీరోలుగా వచ్చిన వాళ్ళ తర్వాత విలన్లుగా ఆయనకైతే లాంగ్విటీ ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరోలుగా చేస్తున్న వాళ్ళు చిరంజీవి గారు తప్పితే ఇంకెవరు లేరు. బాలకృష్ణ గారి తర్వాత నాగార్జున, వెంకటేష్ ఓకే. బట్ అలా విలన్లుగా కూడా చేస్తూ తెర మీద ప్రముఖ పాత్రలు చేస్తున్న వాళ్ళు ఈ మధ్యలో తక్కువ. మురళీమోహన్ గారు కూడా అడపాదడపా కనిపిస్తున్నారు. సో ఈ సినిమాకి జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాకి డ్యాన్సుల పరంగా, ఫైట్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, కథ పరంగా అంతా చక్కగా కుదిరింది అంటున్నారు. సో ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికి కృష్ణ గారి అభిమానులుగా మనందరం సిద్ధంగా ఉన్నాం. నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఒక మనవడు వస్తున్నాడు అప్పుడే కృష్ణ గారికి అంటే, ఎందుకంటే ఆయన ఇంకా నేను ఇదిగో మా ఏజ్ గ్రూపు హీరోగానే చూస్తున్నా కృష్ణ గారిని. అదే కొద్దిగా డైజెస్ట్ అవ్వట్లే నాకు. అప్పుడే మనవడు వచ్చేస్తున్నాడు హీరోగా. సో అది కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది సినిమా మీద, తెలిసి తెలియకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా యువకుల్లాగా ఉన్న కృష్ణ గారి గురించి, కృష్ణ గారి వీడియోల గురించి మనం మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంకొక మనవడు వచ్చాడు, జేమ్స్ బాండు టక్కర దొంగలాగా చేయాలి, అర్జునుడి క్యారెక్టర్ చేయాలి. ఇవన్నీ చూస్తుంటే నాకు డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. మరి హీరోల ఫ్యాన్స్ ఏమంటారో తెలియదు, కానీ మిగిలిన హీరోల ఫ్యాన్స్ కాదు, మిగిలిన ఫ్యాన్స్ ఏమంటారో తెలియదు. కానీ కృష్ణ గారు మాకు ఇప్పటికీ యవనంతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయనకు ఒక మనవడు వచ్చాడు, మనవడు హీరోగా మారుతున్నాడంటే చాలా చాలా వేగంగా తిరిగిపోయింది కాలం అనిపిస్తుంది. మనకి వయసు పెరిగింది, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనకన్నా హైట్ పెరుగుతున్నారు.
అయినా కూడా ఏంటంటే మనలో ఒక తెలియకుండానే ఒక యూత్ఫుల్నెస్, ఒక ఏమంటారు దాన్ని, యువ మనస్తత్వం, దానిని మనము ఎలాగ వాటర్ పడింది కెమెరా మీద, సో దట్ ఏంటంటే అది అలా తయారైంది. ఓ పెద్ద మంచి స్పెషల్ ఎఫెక్ట్ వచ్చిందనమాట మీకోసం. డేమో అని వచ్చినట్టు. కృష్ణ గారు చలాకీగా చేసిన సినిమాలు, జేమ్స్ బాండ్గా హీరోయిన్ టైప్ చేసిన సినిమాలు నాకు తెలిసి ప్రస్తావించే ఉంటారు ఖచ్చితంగా. సినిమాలో కృష్ణ గారి రెఫరెన్స్ ఉండే ఉంటుంది, తాతగారి రెఫరెన్స్ అని కాదు, సినిమాల తాలూకు రెఫరెన్స్. ఎందుకంటే ఆయన ఒక మకుటం లేని మహారాజు కదా, సింహాసనం మీద అధిష్ఠించినటువంటి ఒక గొప్ప నటుడు. ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉండదా అంటే అందరికీ ఉంటుంది. బట్ కృష్ణ గారి అభిమానులు ఇప్పటికీ మనకి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, వ్యూవర్షిప్, ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు కానీ వ్యూవర్షిప్ వచ్చిందంటే దానికి కేవలం కృష్ణ గారే కారణం. కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుతుంటేనే ఇంతమంది వ్యూవర్స్ వచ్చారు మనకి. కృష్ణ గారి సినిమాలు, కృష్ణ గారి గొప్పతనం, ఆయన మంచితనం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన బిడ్డల్ని కాపాడుతుంది అదే అని చెప్పేసి మంజుల గారు తన వీడియోలో చెప్తూ ఉంటారు. ఈవెన్ మంజుల గారి వీడియోలకు కూడా లేనంత ఆదరణ మన వీడియోలకు వస్తుందంటే దాని అర్థం ఏంటి అంటే కృష్ణ గారి అభిమానులు జీవితాంతం ఆయనకు అభిమానులుగానే ఉంటుంది. మరి అలాంటి కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒక నటుడికి, ఒక యువకుడికి ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఇక్కడ పోలికలు, గొంతు, ఆ స్వరం, నవ్వుతున్నప్పుడు వచ్చే ఆ సౌండ్, అవన్నీ ఏంటంటే తెలియకుండానే కృష్ణగారిని గుర్తు చేస్తాయి, రమేష్ బాబుని గుర్తు చేస్తాయి. ప్రత్యేకించి చిన్ని కృష్ణుడు, సామ్రాట్, ఆ టైంలో కర్లింగ్ హెయిర్ అంటే ఒరిజినల్ హెయిర్, కర్లింగ్ హెయిర్ పెట్టుకొని ఆయన చేసిన డ్యాన్సులు, ఫైట్లు, ఆ తర్వాత మహేష్ బాబు కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, ఈ పోలికలు అన్నీ కూడా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి. ఓపెనింగ్స్, ఇంకా బుక్ మై షోల్లో ఆ రికార్డ్స్, ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, స్టార్డమ్. నెపోటిజం అంటే నెపోటిజం కాదు కానీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నటుడు వస్తున్నప్పుడు ఎంత బ్యాంగ్ ఉంటుంది అనేదానికి నిదర్శనం. నేను చాలా రోజుల క్రితమే థియేటర్లకి జనాల్ని రప్పించే సత్తా గతమైన వంశస్థులకు ఉంది, జయకృష్ణ సినిమా కూడా జరగబోతుంది అని చెప్పారు. కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టించుకోని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ రేపు కనబడబోతుందమ్మా సినిమా, ఖచ్చితంగా కనబడబోతుంది. మీరు చూస్తారు కూడా. అరే అసలు ఫస్ట్ సినిమా ఇంత ఓపెనింగ్ ఇలా వచ్చినాయి అంటే కృష్ణ గారు ఇచ్చినటువంటి ప్రోద్బలం, అది ఆయన ఇచ్చిన శక్తి, పైనుంచి ఆయన ఇచ్చే శక్తి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ మనం జూలై 30న చూడబోతున్నాం. మన హీరోలు ఇంకొకరికి వార్నింగ్ కాదు, హెచ్చరిక కాదు, వాళ్ళకి వాళ్ళే సాటి, అందులో తిరుగులేదు. అతనికి అతనే సాటి అనిపించుకునే సినిమాలు చేస్తాడనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. మా హీరో ఇంత గొప్పవాడు కాబట్టి ఆయన మనవాడి గురించి మంచి మాటలు చెప్తే తప్పే ఉంది. చూడండి మీరు.